వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంటిపై సిబిఐ దాడులు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అందించిన సమాచారం మేరకు సిబిఐ సోదాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. యూపీలో కామందులకు బలైపోయిన బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్. విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని వెల్లడి. వత్సవాయి మండల పరిషత్ కార్యాలయం ముందు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆందోళన. వైఎస్ఆర్ చేయుత పథకంలో అర్హులైన మహిళలందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్. హాలియాలో గొల్ల కురుమల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడం లేదని రోడ్డుపై గొర్రెలతో నిరసన. డీటెయిల్స్ చూస్తే కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంటిపైన ఆయన కార్యాలయాలపైన సిబిఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి కేసుకు సంబంధించి కర్ణాటక ముంబైలలోని ఆయన ఆఫీసులో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అందించిన సమాచారం మేరకు సిబిఐ ఈ దాడులు నిర్వహించింది. మొత్తం 14 చోట్ల వీటిని నిర్వహించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంలో సిబిఐ సోదాలు జరుపుతుంది. శివకుమార్తో పాటు ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నివాసంలోని ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్కి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. శివకుమార్తో పాటు ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నివాసంలోని ఈ సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని దొడ్డలహళ్లి, కనకపుర, సదాశివనగర్ ప్రాంతాల్లో శివకుమార్కి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఆయన సమీప బంధువులు, సిబ్బంది నివాసాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 చోట్ల సిబిఐ ఈ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 9 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల, ముంబైలో 1 చోట సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతల్లో ముఖ్యుడైన శివకుమార్ పై నమోదైన ఒక అవినీతి కేసు విచారణలో భాగంగా సిబిఐ ఈ సోదాలు చేపట్టినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో శాంతియుతంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గాంధీజీ స్ఫూర్తితో సత్యాగ్రహ దీక్షను చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించారు. యూపీలో కామాంధులకు బలైపోయిన బాలిక కుటుంబ సభ్యులకు తక్షణమే యూపీ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షను చేపట్టినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తిప్పికొడతామని అన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. గాంధీ ఇచ్చిన సత్యాగ్రహ ఆయుధంతో ఈ దేశాన్ని అహంకారపూరితంగా, హింసాపూరితంగా పరిపాలిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, యోగిల యొక్క దుర్మార్గాల్ని ప్రశ్నించడానికి ఎండగడ్డాని ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక అమాయకురాలిపైన అత్యాచారం, 14 రోజులు నరకయాతన, సరైన వైద్యం కూడా లేకపోవడం, చివరికి ఆ అమ్మాయి చనిపోతే శవాన్ని అనాథప్రేతంగా కాల్చేయడం. ఖబర్దార్. విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసరావు పరిశీలించారు. గత నెల ఫ్లైఓవర్ తొలిదశ పనుల్లో భాగంగా విమానాశ్రయం నుంచి విశాఖ సిటీలోకి వెళ్లే రోడ్డు ప్రారంభమైంది. తాజాగా తాటిచెట్లపాలెం నుంచి గోపాలపట్నం వైపు వెళ్లే రోడ్డు పనులను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్గా మారిన ఎన్డీఏలో 2 వైపులా రోడ్లు ప్రారంభం కావడంతో చాలా వరకు సమస్య పరిష్కారమైందన్నారు. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని తెలిపారు. త్వరితగతిన ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నగర దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.
ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి ఇటు సీతంధార వెళ్ళే వరకు ఉన్న రోడ్ని వచ్చి కంప్లీట్ చేయను ఆ టైం మోడ్ ఇచ్చాం. అలాగే అక్టోబర్ నెలలో వచ్చి ఇటు గోపాలపల్లి రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు మనకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం మానిటరింగ్ చేస్తాం. ఈరోజు గోపాలపట్నం కూడా ఇది కంప్లీట్ అయింది. అలాగే మర్రిపాలెం వెళ్ళేది కూడా ఈ నెలాఖరికి అంటే అక్టోబర్ నెలాఖరికల్లా ఇది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్నాము. అది కూడా మళ్ళీ మానిటరింగ్ చేసి వచ్చే నెల ఈ తారీఖు కల్లా మర్రిపాలెం వెళ్ళే రోడ్డు కూడా కంప్లీట్ చేసి కంప్లీట్గా అరౌండ్ రౌండింగ్ ఏదైతే ఉందో ఆ చుట్టూ తిరిగేది మాత్రం నెక్స్ట్ నవంబర్ నెలాఖరికల్లా అది కంప్లీట్ చేయాలనేది దానికి కూడా వాళ్ళకి షెడ్యూల్ టార్గెట్ ఇచ్చాం. కాబట్టి అయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు ఈ బ్రిడ్జిని మన ముఖ్యమంత్రి గారితో వచ్చి పూర్తిగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రాఫిక్ కన్వీనెన్స్ కోసం వచ్చి ఇది వాళ్ళు జరుగుతుంది, కింద పనులు అవ్వాలి కాబట్టి ఆ కార్యక్రమాలు వచ్చి వాటి నుంచి ఒకసారి మళ్ళీ ఫీజిబిలిటీ ఒకసారి వర్కౌట్ చేసి స్ట్రెంగ్త్ చూసుకొని సాయంత్రం కల్లా ఈ ట్రాఫిక్ కూడా వదలడం అనేది జరుగుతుంది. ఈ వ్యవహారం అంతా కూడా ఇది చాలా మొత్తం ఇది అయిపోతే మొత్తం ట్రాఫిక్ అంతా తగ్గుతుంది. అందుకే ఎప్పటికప్పుడు నేను ప్రతి వీక్ వారం వాళ్ళకి ఇచ్చిన టైం బాండ్ ప్రకారం అవుతుందో అనేది మేము రికార్డ్ చేస్తూ అటు వడా అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు ఇటు మేము అందరం కలిసి ఎవ్రీ వీక్లీ మీకు చెప్పలేదు, వాళ్ళు వచ్చాం కాబట్టి చెప్పాం కానీ ప్రతి వారం వచ్చి దీన్ని ఏదో సాయంత్రం వచ్చి చూసుకొని వెళ్తూనే ఉన్నాం మేము అందరం. వైఎస్ఆర్ చేయుత పథకంలో అర్హులైన మహిళలందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో వత్సవాయి మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ కేవలం వైకాపాకు చెందిన వారికే వైఎస్ఆర్ చేత పథకాన్ని వర్తింపు చేస్తున్నారని ఆరోపించారు. తెదేపా సానుభూతి పరులకు చేత ఇచ్చేందుకు గ్రామస్థాయిలో ఉన్న వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలపై గ్రామ వైకాపా నాయకులు పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. అర్హులైన మహిళలందరికీ చేత పథకాన్ని వర్తింపు చేయాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు సైతం పక్షపాత ధోరణిలో వ్యవహరించకూడదని హితవు పలికారు. అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింప చేయకుంటే న్యాయ పోరాటం చేసేందుకైనా వెనకాడబోమని తెలిపారు. రాజకీయ నేతల మధ్య కొనసాగుతున్న రచ్చ రాజీనామా సవాళ్లకు దారితీస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలకు టీడీపీ నేత కూన రవికుమార్ దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. శ్రీకాకుళం ఎంపీ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలన్నారు. ఈ 7 స్థానాల్లో వైసీపీ గెలిస్తే రాజధాని విషయంలో టీడీపీ స్పందించదని అన్నారు. మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఈ జిల్లాలో 7 పార్లమెంటు, మా శాసనసభ్యులు 2 ఉన్నారు, పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు, మీరు ఒక 2 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక స్పీకర్ మీరున్నారు, ఇంకో శాసనసభ్యురాలు ఉన్నారు. మీరు రాజీనామా చేయండి, మేము రాజీనామా చేస్తాం, మేము చేద్దాం. నీ 3 ముక్కల ఆట నువ్వు అంటున్నావు. మేము మాట్లాడింది ఏంటి? ఒక ఉప ముఖ్యమంత్రి వేదిక మీద బూతులు తిడతా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిని, రైతుల్ని. దాని మీద మీరు ఫిర్యాదు చేయడానికి వెళ్తే నువ్వేం మాట్లాడుతున్నావు? 3 రాజధానులు, నీ 3 రాజధానులు అనేటటువంటి విషయం మీద ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకి అవసరం లేదు. మీ అవినీతికి, మీ నాయకుడి అవినీతికి, మీ ఇక్కడ ఉన్నటువంటి సహజమైన వనరులను దోపిడీకి పేరుగా 3 రాజధానుల పేరుతో ఇక్కడ భూములు, భూగర్భాలు అన్నీ దోచుకోవడానికి వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డితో అల్లివేసేటటువంటి ఈ ప్రవచనాలు, 3 ముక్కలాటలు ఈ ప్రాంతానికి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీకు కావాలంటున్నావుగా 3 ముక్కలాట? నువ్వు ఎన్నికల ముందు చెప్పలేదుగా? మీ మేనిఫెస్టో మీకు భగవద్గీత కదా, మీ మేనిఫెస్టో మీకు ఖురాన్ అన్నావు కదా, మీ మేనిఫెస్టో మీకు బైబిల్ అన్నావు కదా. మీకు దమ్ముంటే మీరు రాజీనామాలు చేయండి, మేము రాజీనామాలు చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్దాం, మ్యాండేటరీ తీసుకుందాం. 3 రాజధానులు ప్రజలు కావాలని మీకు 7 సీట్లు అప్పచెప్తే మళ్ళీ మాట్లాడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి మేము సమర్థిస్తాం. లేదా ప్రజా తీర్పు విచ్ఛిన్నగా ఉంటే అమరావతి వెళ్ళి మీ నాయకుడితో సహా రైతులు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి క్షమాపణ చెప్పి
అమరావతిలో రాజధాని కొనసాగించండి. అంతేగాని ఎక్కడ కూర్చొని శ్రీకాకుళంలో కూర్చొని ఓకదంపుడు ఉపన్యాసాలు కొట్టక్కర్లేదు. కృష్ణదాస్ గారు 16 నెలలు మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ జిల్లాలో ఒక స్పీకర్ ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. మీకు దమ్ముంటే ఈ 16 నెలల కాలంలో 16 రూపాయల పని అయినా మీరు చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. 16 రూపాయలు. ఈ జిల్లాకి ఏమైనా కార్యక్రమాలు జరిగాయా? మీ సభలు, సమావేశాలు, మీ విందులు, వినోదాలు, విలాసాలు తప్ప ఈ జిల్లా ప్రజలకు ఒరిగిందేంటో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రిగా కారుకు బుడ్డీ పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఈ జిల్లాకి ఏమీ ఒరగదు. ఇది వాస్తవం కాదా? ఈ భారతదేశంలోనే పెర్ క్యాపిటా ఇన్కమ్ అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలుగా గుర్తించబడినటువంటి బీహార్లో ఉన్నాయి కొన్ని జిల్లాలు. ఆ జిల్లాల కన్నా అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తించడం కోసం మీరు ముగ్గురు ఇంతమంది కావాలి నా పదవులతోని. దానికి ఒక స్పీకరు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి, మీరు ముగ్గురు ఉండి సాధిస్తున్నటువంటి ఘనకార్యం ఈ జిల్లాని పూర్తిగా అధపాతాళానికి తొక్కుతా ఉన్నారు. ఇదేనా మీరు సాధించే ఘనకార్యం? మీకు దమ్ముంటే ఈ జిల్లా ప్రజలు మీకు ఓటించి గెలిపించారు అనేటటువంటి ప్రజల మీద నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉంటే మీ ముఖ్యమంత్రిని నిలదీయండి. మీ ముఖ్యమంత్రిని నిలదీయండి. జిల్లా విభజన సరైనది కాదు. ఈ జిల్లా విభజన వల్ల శ్రీకాకుళం జిల్లా ప్రాంతం, పార్లమెంటు ప్రాంతం పూర్తిగా అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడుతుంది. విశాఖలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. యూపీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా కోర్టు ఆవరణలో మహిళా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలి పక్షాన నిలవని పోలీసు చర్యలను ఖండించిన మహిళా న్యాయవాదులు బాధితురాలి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కనీసం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించడంలోనూ అలసత్వం ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నంలో న్యాయవాదులందరూ ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్కి సంబంధించిన న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్కి సంబంధించిన న్యాయవాదులు, అలాగే ఐలుకి సంబంధించిన న్యాయవాదులు, ఇతర అంబేద్కర్ దళిత సంఘానికి చెందిన న్యాయవాదులు అందరూ కలిసి గత నెల సెప్టెంబర్ ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో వాల్మీకి కులస్తులకు చెందిన 19 ఏళ్ల బాలిక మనీషాపై జరిగిన గ్యాంగ్ రేపుని మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఒక షెడ్యూల్ కులాలకి చెందిన ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడికున్న కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఆ అమ్మాయిని తల్లి ఎదుటిగానే, అన్నయ్య ఎదుటిగానే లాక్కొని వెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి హీనంగా ఆమె నాలుక తగ్గొట్టి, ఆమె వెడ విరగ్గొట్టి, ఆమె స్పైనల్ కార్డు విరగ్గొట్టి ఆమె మీద హేయమైన చర్యను పాల్పడ్డారు. ఆ తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలను మేమంతా ఖండిస్తున్నాము. పక్కనే ఉన్న చంద్రాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ కట్టమంటే నాటకాలు ఆడుతున్నాము, మేము కట్టమని చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించేశారు. హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేదు. 2 గంటల పాటు హాస్పిటల్ బయట ఉంటే 2 గంటల తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్లో అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయిని దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ 10 రోజుల వరకు కట్టలేదు. ఒక రేప్ విక్టిమ్ నుంచి 10 రోజుల వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ, అక్కడ పోలీసులు కానీ ఆ అమ్మాయిని ఫోరెన్సిక్ టెస్ట్కి పంపించలేదు. మెడికల్ ఎగ్జామినేషన్ ఆ అమ్మాయికి ఆ మెడికల్ ఎగ్జామినేషన్ చేయలేదు. 23 సెప్టెంబర్ని మెడికల్ రిపోర్ట్ని ఫీల్డ్ కవర్లో హయ్యర్ అథారిటీస్కి పంపించి రేప్ అయ్యింది అన్న విషయాన్ని మ్యానిపులేట్ చేశారు. ఆ అమ్మాయిని చనిపోతుంది అని ఒక్కరోజు ముందుగా తీసుకెళ్లి సఫ్దర్గంజ్ హాస్పిటల్ ఢిల్లీలో జాయిన్ చేసి ఆ అమ్మాయి ఉదయం తెల్లారి 9:30కి చనిపోతే 30వ తారీఖుని హుటాహుటిన ఆ అమ్మాయిని తీసుకొచ్చి కుటుంబ సభ్యుల్ని, ఇతర రిలేటివ్స్ని, గ్రామస్తుల్ని ఆ అమ్మాయి ఆఖరి కర్మకాండలకు రానియకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం, వాల్మీకి సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఆ అమ్మాయి యొక్క మానవ హక్కు ఉందో, రాజ్యాంగ హక్కు ఉందో
చనిపోయిన వ్యక్తికి కనీసం జంతువుల లాంటి గౌరవం కూడా ఇవ్వకుండా అందరినీ కొట్టి ఇళ్లలో బంధించి రాత్రి 2:45 పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఇవన్నీ కూడా ఒక మహిళ మీద జరిగిన అత్యంత హేయమైన చర్యగా ఈ న్యాయవాద సంఘాలన్నీ మేము దాన్ని ఖండిస్తున్నాం. మేము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే అక్కడ కలెక్టర్ ఉన్నారో ఆ కుటుంబస్తుల్ని భయభ్రాంతులు చేసి అక్కడ పోలీసు అందరూ 144 సెక్షన్ పెట్టి మీడియాని రానియకుండాను చేసినంత మేమందరం దాన్ని ఖండిస్తున్నాం. అక్కడ పోలీసుల్ని ఎస్పీని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయాలి, వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అసలు ఎవిడెన్స్ ఏది కలెక్ట్ చేయకుండా ఆ అమ్మాయి డైయింగ్ డిక్లరేషన్ 23 ఇచ్చింది, నా మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తే మీడియాలోని పోలీస్ రికార్డుల్లోని రేపు జరగలేదని చెప్పడం అత్యంత హేయమైన చర్య. దీని మీద అలహాబాద్ కోర్టు, హైకోర్టు సుమోటో తీసుకుంది. మేమందరం మహిళా న్యాయవాదులం, ఇతర న్యాయవాదులు అందరం కూడా ఐఏఎల్ తరఫున, ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్ విశాఖపట్నం యూనిట్ తరఫున, అంబేద్కర్ దళిత న్యాయవాదుల సంఘం తరఫున వాళ్ళందరినీ శిక్షించాలని, యూపీ సీఎం రాజీనామా చేయాలని మేమందరం కోరుతున్నాం. విశాఖలో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. 2 నుంచి 8 తరగతుల విద్యార్థులకు బెస్ట్ అవైలబిలిటీ స్కూల్ పథకాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అనాగరిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్య దక్కకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. చిలకూరు మండలం కులవకొండకు చెందిన సుబ్రహ్మణ్యం భార్య కాటయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న భర్త మందలించడంతో భర్తను హత్య చేసేందుకు పథకం వేసి దారుణంగా హతమార్చారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బస్ స్టాప్ వద్ద మన చేజర్ల సుబ్రహ్మణ్యం అనే కలవకొండ గ్రామానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆ విషయంగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ చేజర్ల సుబ్రహ్మణ్యంకు తర్వాత ఈత ముక్కల కాటయ్య అలియాస్ కళ్యాణ్ సన్నా పండయ్య, ఇతడు వచ్చేసి ప్రస్తుతము ఉడతవారిపాలెం గ్రామంలో ఉంటూ ఉన్నాడు. సొంత ఊరు వచ్చేసి వెంకటాపురం గ్రామము, సత్యవేడ మండలం. అయితే ఇతనికి ఆ విలేజ్లో వాళ్ళ బంధువులు ఉన్నందువల్ల వచ్చిపోతూ ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఈ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య విషయమై వీళ్ళిద్దరికి తగువు స్టార్ట్ అవుతుంది. ఈ ఈత ముక్కల కాటయ్య ఆ భార్య యొక్క విషయంలో ఇతన్ని చేజర్ల సుబ్రహ్మణ్యంతో గొడవ పెట్టుకొని అతన్ని ఏ విధంగానైనా తుదముట్టించాలని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ హత్యకు ఒక వారం రోజుల ముందు నుంచి కూడా అతడు అత్తిపట్టు బాలాజీ అని చెప్పి సన్నాఫ్ శ్రీనివాసుడు మన వడ్డపాలెం ఇది గూడూరు టౌన్లో, ఇతడు టెంపుల్ అఫెండర్, ప్రాపర్టీ అఫెండర్. ఫస్ట్ ఇతన్ని కలుస్తాడు, నీకు డబ్బులు ఇస్తాను, ఈ విధంగా ఒకరిని మర్డర్ చేయాలా అని చెప్పేసి. అందులో భాగంగా అతడు వాళ్లకు తెలిసిన ఇద్దరు వేరే ఒక జోనైల్, అంటే జోనైల్ కాబట్టి బాల నేరస్తులు కాబట్టి మేము పేర్లు చెప్పకూడదు చట్టం మేరకు, ఒక బాల నేరస్తుని గూడూరు కింద ఒక బాల నేరస్తుని పరిచయం చేస్తారు. అతడు ఇద్దరు కలిపి సూళ్ళూరుపేటలో ఉన్న ఒక బాల నేరస్తుని పరిచయం చేయడం జరుగుతుంది.
అందరూ కలిపి ఇతడు ఈత ముక్కల కాటయ్య వీళ్ళు చెప్పిన మేరకు పోయి సూళ్ళూరుపేటలో ఆ బాలనగస్తంతో మాట్లాడి ఈ షేజర్ల సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేదానికి నలుగురు కలిసి కుట్ర పన్ని 40,000 రూపాయలు ఒప్పుకుంటాడు హత్య చేసేదానికి. అందులో పథకంలో భాగంగా ఈ కత్తిని కూడా 2 కత్తులు కూడా తయారు చేపించి వీళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మధ్యరాత్రి ఈ మృతుడు ఎవరైతే చనిపోయాడో అతని చిన్న కొడుకు ఒంటికి అని చెప్పేసి బయటికి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ బాత్రూంలో ఈ వంట రూమ్లో ఉన్న ఇతన్ని గమనించడం జరుగుతూ ఉంది. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావంటే వాడు ఒక కథ చెప్పడం జరుగుతూ ఉంది. మా లారీకి వచ్చాను, సిలికా లారీకి మా డ్రైవర్ నన్ను వదిలిపోయాడు, నాకు భయం అవుతుంది, నేను అందుకని ఇక్కడికి వచ్చాను. తర్వాత పాపం మృతుడు అదేమి తెలియక అతనికి ఆశ్రయం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. లొంగి ఇచ్చి పనుకోవడం జరుగుతూ ఉంది, చెప్పడం జరుగుతూ ఉంది. అతడు లొంగి ఇచ్చి పనుకున్న తర్వాత కూడా 4 గంటల వరకు కూడా అక్కడే ఉంటే మీరు నిద్ర పోవటం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అవసరం లేదని చెప్పి పంపడం జరుగుతుంది. తర్వాత అతడు ఆ బాల నేరస్తుడు పక్క ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్ తీసుకొచ్చి ఆ తలుపు మీద ఒక రాయి వేసి ఏదో విధంగా మృతుడు బయటికి చనిపోయిన వ్యక్తి షేజర్ల సుబ్రహ్మణ్యం బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. రాయి వేసి వెళ్ళిపోతే ఇతడు బయటకు వస్తాడు. ఇతను మామూలుగా తెల్లవారుజామున ఈ ఊరిపేటకు న్యాచురల్ కాల్కు వెళ్ళే అలవాటు ఉన్నందువల్ల అతడు ఒక్కడే ఇంట్లో చెప్పి బయటికి రావడం జరుగుతూ ఉంది. వస్తూ ఈ బస్ స్టాండ్లో చిన్న బస్ షెల్టర్లో కూర్చున్న ఇతన్ని మళ్ళీ పలకరిస్తారు. ఇద్దరు కలిసి ఈ న్యాచురల్ కారుకు పోవడం జరుగుతూ ఉంది. అటెండ్ వచ్చేటప్పుడు పథకంలో భాగంగా అతన్ని గుండెలో పొడిచి చంపడం జరిగింది. వీళ్ళను ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరచడం, నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం, ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము. ఈ నలుగురు కూడా కఠిన శిక్ష పడేటట్లు మేము చూస్తాం. జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ మందిర సమీపంలోని భారత్లాల్ ఓజా ప్రీతి దంపతుల ఇంట్లో ఒకేసారి 3 బ్రహ్మకమలాలు వికసించాయి. బ్రహ్మకమలం తమ ఇంట్లో వికసించడం శుభసూచకమని భావించి శంకరుని అనుగ్రహంతోనే వికసించినట్లు బ్రహ్మకమలాలకు ప్రమిదలతో పూజలు నిర్వహించారు. బ్రహ్మకమలాలను చూసేందుకు కాలాని వాసులు బారులు తీరారు. का फूल है, इससे हम लोगों के यहाँ बहुत ही अच्छा हुआ है और आज हम लोग सब इसके खिलने से हम इसकी पूजा करे हैं और सभी कोई आए थे दर्शन करने के लिए। और ये अभी रात को 10 बजे खिलता है और रात के 12 बजे बहुत अच्छे से खिल करके सुबह ब्रह्म मुहूर्त में ये मुरझाने लग जाता है। इसके खिलने से हम लोगों के यहाँ बहुत ही अच्छा हुआ है, इसका अच्छा परिणाम निकला है। उसके आशीर्वाद से, ब्रह्मा जी का आशीर्वाद कहा जाता है ये। इसके फूल बहुत ही रेयर खिलते हैं, मतलब साल में एक ही बार फूल खिलते हैं, जो अगस्त और सितंबर के महीने में ही खिलते हैं। इससे सभी, मतलब ये देवताओं का प्रिय फूल है, इसको देवताओं का श्रृंगार कहा जाता है, फूलों में राजा कहा जाता है ब्रह्म कमल को। और इसके खिलने से हमारे यहाँ बहुत ही अच्छा हुआ है और सभी के स्वास्थ्य का लाभ भी हुआ है और भगवान का, ब्रह्मा जी का आशीर्वाद कहा जाता है। इस फूल के खिलने से हमारे यहाँ ब्रह्मा जी का आशीर्वाद मिला है, वही हमारे लिए बहुत ही बड़ा आशीर्वाद है। హాలియాలో గొల్ల కురుముల ఆందోళన చేపట్టారు. తమ దగ్గర డీడీలు తీసుకుని 2 సంవత్సరాలు దాటినా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడం లేదని యాదవ సంఘం నాయకులు రోడ్లపై గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. परमिशन
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఇంటిపై సిబిఐ దాడులు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అందించిన సమాచారం మేరకు సిబిఐ సోదాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. యూపీలో కామందులకు బలైపోయిన బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్. విశాఖలో ఎన్ఏడి ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ. ఏడాది చివరికల్లా ఫ్లైఓవర్ పనులు పూర్తవుతాయని వెల్లడి. వత్సవాయి మండల పరిషత్ కార్యాలయం ముందు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆందోళన. వైఎస్ఆర్ చేయుత పథకంలో అర్హులైన మహిళలందరికీ అవకాశం కల్పించాలని డిమాండ్. హాలియాలో గొల్లా కురుమల ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడం లేదని రోడ్డుపై గొర్రెలతో నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.